ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు పరిమళం 10వ తరగతి తెలుగు వాచకం నందలి తెలుగు సందుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ టెట్ అలాగనే డిఎస్సి రాయబోయే అభ్యర్థులకు అలాగనే 10వ తరగతి విద్యార్థులకు ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది. తెలుగు సందులు నా చిన్నప్పుడు చేసిన పనులు గుర్తుకొస్తున్నాయి. గమనిక పై వాక్యంలో చిన్నప్పుడు అనే పదం చిన్న ప్లస్ అప్పుడు అనే రెండు పదాల కలవడం వల్ల వచ్చింది. దీనిని సంధి పదం అంటారు. ఉచ్చరించడంలో సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటనే కలిపి మాట్లాడవలసి వచ్చినప్పుడు లేదా రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది. తెలుగు సంధులు రెండు తెలుగు పదాల మధ్య జరిగే సందులను తెలుగు సందులు అంటారు. సంధి వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల కలయికను సంధి అని పిలుస్తారు. సంధి కార్యం రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును సంధి కార్యం అని పిలుస్తారు. పూర్వ స్వరం సంధి జరిగే మొదటి పదం చివరి అక్షరంలోని అచ్చును పూర్వస్వరం అని పిలుస్తారు. పరస్వరం సంధి జరిగే రెండవ పదము మొదటి అక్షరంలోని అచ్చును పరస్వరం అని పిలుస్తారు. ఉదాహరణ రామ ప్లస్ అయ్య. మాలో ఆ పూర్వస్వరం, అయ్యలోని ఆ పరస్వరం. అత్వసంధి సూత్రం అత్తునకు సంధి బహుళమగు. ఈ క్రింది పదాలను విడదీయండి. ఉదాహరణ మేనల్లుడు మేన ప్లస్ అల్లుడు అత్వసంధి. ఒకప్పుడు ఒక ప్లస్ అప్పుడు అత్వసంధి. వచ్చినందుకు వచ్చిన ప్లస్ అందుకు అత్వసంధి. రాకుంటే రాక ప్లస్ ఉంటే రాకుంటే అత్వసంధి. లేకేమి లేక ప్లస్ ఏమి లేకేమి అత్వసంధి. పోవుటెట్లు పోవుట ప్లస్ ఎట్లు పోవుటెట్లు అత్వసంధి. గమనిక పై సంధి పదాలలోని పూర్వస్వరం ఆ అది పరస్వరంలోని అచ్చుతో కలిస్తే పూర్వస్వరం ఆ లోపిస్తుంది. ఆ లోపించింది కాబట్టి అత్వసంధి అవుతుంది. అత్వసంధి లేక అకార సంధి అంటారు. పొట్టి ఆ అనే అక్షరానికి అచ్చు పరమైతే అత్వసంధి వస్తుంది. అత్వసంధి అకార సంధి సూత్రం అత్తునకు సంధి బహుళము. ఇత్వసంధి సూత్రం ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పిక మౌగాక. క్రింది పదాలను విడదీయండి. ఉదాహరణ ఏమంటివి ఏమి ప్లస్ అంటివి ఏమంటివి. సంధి జరిగినప్పుడు యకారం ఆగమంగా వస్తుంది. దానిని ఎడాగమం అని పిలుస్తారు. ఏమి అంటివి ఏమి ఈ ప్లస్ అంటివి
ఇకార సంధి రాని ఎడాగమ రూపం. గమనిక: ప్రథమ, ఉత్తమ పురుష బహువచన క్రియల ఇకారమునకు సంధి వైకల్పికంగా జరుగుతుంది. వచ్చిరిపుడు, వచ్చిరి ప్లస్ ఇప్పుడు, వచ్చిరిపుడు ఇత్వ సంధి. వచ్చిరి ఇప్పుడు, వచ్చిరి ప్లస్ ఈ ప్లస్ ఇప్పుడు ఎడాగమం వచ్చిన రూపం. గమనిక: పై ఉదాహరణములలో హ్రస్వ ఇకారానికి అచ్చు కలిసినప్పుడు సంధి జరిగింది. దీనిని ఇత్వ సంధి అంటారు. ఇత్వ సంధి తప్పక జరగాలన్న నియమం లేదు, వైకల్పికం. ఇత్వ సంధి జరగవచ్చు లేక జరగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని వైకల్పికం అని పిలుస్తారు. ఉదాహరణ: ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి. పైకెత్తినారు, పైకి ప్లస్ ఎత్తినారు. మనిషి అన్నవాడు, మనిషి ప్లస్ అన్నవాడు ఇత్వ సంధి. ఉత్వ సంధి. ఉకార సంధి సూత్రం: ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యం. ఈ క్రింది పదాలను విడదీయండి. ఉదాహరణ: రాముడతడు, రాముడు ప్లస్ అతడు, రాముడతడు ఉత్వ సంధి. అతడెక్కడా, అతడు ప్లస్ ఎక్కడా ఉత్వ సంధి. మనమున్నాము, మనము ప్లస్ ఉన్నాము, మనమున్నాము ఉత్వ సంధి. మనసైనా, మనసు ప్లస్ అయినా, మనసైనా ఉత్వ సంధి. గమనిక: హ్రస్వ ఉకారానికి అనగా ఉత్తునకు అచ్చు పలికినప్పుడు పూర్వస్వరం ఉకారం లోపించి పరస్వరం కనిపిస్తుంది. లోపించిన పూర్వస్వరం ఉ కాబట్టి ఇది ఉత్వ సంధి అని పిలువబడుతుంది. ఉత్వ సంధి సూత్రం: ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యం. నిత్యం, నిత్యం అంటే తప్పక సంధి కార్యం జరుగుతుంది అని అర్థం. ఎడాగమ సంధి సూత్రం: సంధి లేని చోట అచ్చుల మధ్య ఈ వచ్చి చేరడాన్ని ఎడాగమం అని పిలుస్తారు. క్రింది పదాలను విడదీయండి. ఉదాహరణ: మా యమ్మ, మా ప్లస్ అమ్మ, మాయమ్మ. మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు, మా ఇల్లు. హరి అతడు, హరి ప్లస్ అతడు, హరి అతడు. గమనిక: పై ఉదాహరణలో సంధి జరగలేదు కానీ కొత్తగా ఈ వచ్చి చేరింది. ఇలా చేరటం వల్ల ఈ క్రింది విధంగా మార్పు జరిగింది. మా ప్లస్ ఈ ప్లస్ అమ్మ, మా యమ్మ. మా ప్లస్ ఈ ప్లస్ ఇల్లు, మా ఇల్లు. హరి ప్లస్ ఈ ప్లస్ అతడు, హరి అతడు. ఎడాగమం: సంధి లేని చోట అచ్చుల మధ్య ఈ వచ్చి చేరటాన్ని ఎడాగమం అంటారు. ఆమ్రేడిత సంధి: అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వస్తుంది. ఆమ్రేడితం: మొదట పలికిన పదమునే తిరిగి పలుకుతాము. అలా
రెండవ మారు పలికిన పదాన్ని ఆమ్రేడితం అంటాము. ఉదాహరణ: ఆహా ప్లస్ ఆహా. ఆహా అనే పదం 2 సార్లు వచ్చింది. అందులో రెండవ ఆహా అనే దాన్ని ఆమ్రేడితం అని పిలవాలి. అరెరే, అరే ప్లస్ అరే, రెండవసారి వచ్చిన అరే ఆమ్రేడితం. ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా, రెండవసారి వచ్చిన ఔరా ఆమ్రేడితం. గమనిక: పై ఉదాహరణలలో ఒక్కొక్క పదం 2 సార్లు వచ్చింది. రెండవసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఆమ్రేడిత సంధికి ఉదాహరణములు: ఔర ప్లస్ ఔరా, ఔర్ ప్లస్ ఆ, ఆహా ప్లస్ ఆహా, ఆహ్ ప్లస్ ఆ, ఓహో ప్లస్ ఓహో, ఓహ్ ప్లస్ ఓ. గమనిక: పై ఉదాహరణములలో పూర్వపదం అనగా మొదటి పదం చివర ఆ, ఆ, ఓ వంటి అచ్చులు ఉన్నాయి. ఈ అచ్చులకు ఆమ్రేడితం పరమైతే సంధి వస్తుంది. ఔరా ప్లస్ ఔరా, ఔరౌరా. ఆకి ఔ పరమైంది, ఔ. ఆహా ప్లస్ ఆహా, ఆహాహా. ఓహో ప్లస్ ఓహో, ఓహోహో. ఏమి ప్లస్ ఏమి, ఏమేమి. ఎట్లు ప్లస్ ఎట్లు, ఎట్లెట్లు. ఏమిటి ప్లస్ ఏమిటి, ఏమిటేమిటి. అరే అరే, అరెరే. పై విషయాలను గమనిస్తే ఆమ్రేడిత సంధి సూత్రాన్ని ఇలా తయారు చేయవచ్చు. ఆమ్రేడిత సంధి యొక్క సూత్రం: అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా అవుతుంది. గమనిక: ఆమ్రేడిత సంధి కింది ఉదాహరణలలో వికల్పంగా జరుగుతుంది. ఈ క్రింది ఉదాహరణలను గమనిస్తే సంధి జరిగిన రూపం, సంధి రాని రూపము కనబడతాయి. ఏమి ప్లస్ ఏమి, ఏమేమి, ఏమి ఏమి, సంధి వైకల్పికం. ఎట్లు ప్లస్ ఎట్లు, ఎట్లెట్లు, సంధి వైకల్పికం. ఎంత ప్లస్ ఎంత, ఎంతెంత, ఎంత ఎంత, సంధి వైకల్పికం. ఆమ్రేడిత దృక్తాకార దేశ సంధి. ఆమ్రేడితం పరమగునప్పుడు కడాదుల తొలియచ్చు మీది వర్ణములకెల్లా అదంతంబగు దృక్తటకారంబగు. క్రింది ఉదాహరణలను గమనిద్దాం. పగలు ప్లస్ పగలు, పట్ట పగలు. చివర ప్లస్ చివర, చిట్ట చివర. కడ ప్లస్ కడ, కట్ట కడ. గమనిక: పగలు ప్లస్ పగలు పట్ట పగలు అవుతుంది అంటే పా తర్వాత ఉన్న గలు అన్న అక్షరాలకు బదులుగా ట వచ్చింది. ట వచ్చి పట్ట పగలు అయింది. చివర ప్లస్ చివర అన్నప్పుడు
చి తర్వాత అక్షరాల మీద మీ వచ్చి చిట్ట చివర అయింది. కడ ప్లస్ కడ అన్నప్పుడు డా స్థానంలో ఎదురు ప్లస్ ఎదురు ఎట్ట ఎదురు. కొన ప్లస్ కొన కొట్ట కొన కొట్ట కొను. మొదట ప్లస్ మొదట మొట్ట మొదట. బయలు ప్లస్ బయలు బట్ట బయలు. తుద ప్లస్ తుద తొట్ట తుద. ఆమ్రేడితం పరంగా అంటే కడ మొదలైన శబ్దాల మొదటి అచ్చు మీది అన్ని అక్షరాలకు ట వస్తుందడం గమనించాము. సూత్రం: ఆమ్రేడితం పరమగనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణములకెల్లా అదంతంబగు ద్విరుక్త టకారంబగు. ధ్రువ ప్రకృతిక సంధి. సరళాదేశ సంధి ధ్రువ ప్రకృతకము మీద పరుషములకు సరళములగును. క్రింది పదాలను చదివి పదంలోని చివరి అక్షరం కింద గీత గీయండి. పూచెను, చూచెన్, తినెన్, చూచెన్, ఉండెన్. గమనిక: పై పదాలను గమనిస్తే చివరి పదాల చివర ను చ లు కనిపిస్తాయి. అంటే పదాల చివర నకారం ఉంది. ఈ నకారాన్ని ధ్రువం అంటారు. ధ్రువము చివరన గల పదాలను ధ్రువ ప్రకృతికములు అంటారు. పూచెన్, పూచెన్, చూచెన్, తినెను, చూచెన్, ఉండెన్ అనేవి ధ్రువ ప్రకృతికములు. క్రింది ఉదాహరణలను గమనిద్దాం. పూచెన్ కలువలు. పూచెన్ ప్లస్ గలువలు. దెసన్ ప్లస్ చూసి దెసన్ జూసి. చేసెన్ ప్లస్ టక్కు చేసెన్ ప్లస్ డక్కు. పాటిన్ ప్లస్ తప్ప పాటిన్ ప్లస్ దప్ప. ఒడిన్ ప్లస్ పట్టి ఒడిన్ ప్లస్ బట్టి. చేసెన్ ప్లస్ తల్లి చేసెన్ ప్లస్ దల్లి. దెసరు ప్లస్ చూసి దెసను ప్లస్ జూసి. గమనిక: ధ్రువ ప్రకృతానికి క పరమైతే గ, చ పరమైతే జ, ఓ పరమైతే డ, త పరమైతే ద, ప పరమైతే బ ఆదేశంగా వస్తాయి. క గ గా, చ జ గా, ట డగా, త దాగా, ప బాగా మార్పు వచ్చింది. క చటతపలకు పరుషములు అని పేరు. గజడ దబలకు సరళములు అని పేరు. దీనిని బట్టి సరళాదేశ సంధి సూత్రం ఇలా ఉంటుంది. ధ్రువ ప్రకృతికము మీద పరుషములకు సరళములగు. గమనిక: ఇప్పుడు పై ఉదాహరణలో మార్పు గమనించండి. పూచెన్ గలువలు ధ్రువం అరసున్నాగా మారింది. పూచెన్ ప్లస్ కలువలు పూచెం గలువలు ధ్రువ సున్నాగా మారింది. పూచెను
పూచె నలువలు ధ్రువం మీద హల్లుతో కలిసి సంశ్లేష రూపం అయ్యింది. పూచెను గలువలు ధ్రువము మార్పు చెందలేదు. దీనికి సూత్రం చెబితే సూత్రం ఇలా ఉంటుంది. రెండవ సూత్రం, ఆదేశ సరళానికి ముందున్న ధ్రువానికి బిందు సంశ్లేషలు విభాషలుగా వస్తాయి. అంటే ఒక్కోసారి బిందువు వస్తుంది, ఒక్కోసారి సంశ్లేష వస్తుంది. గసడ దవాదేశ సంధి. ప్రథమ మీది పరుషములకు గసడ దవలు బహుళంబుగానగు. క్రింది పదాలను ఎలా విడదీశారో గమనిద్దాం. గొప్పవాడు గదా, గొప్పవాడు ప్లస్ కదా, డు ప్లస్ క. కొలువు చేసి, కొలువు ప్లస్ చేసి, వు ప్లస్ చే. వాడు డక్కరి, వాడు ప్లస్ టక్కరి, డు ప్లస్ ట. నిజము తెలిసి, నిజము ప్లస్ తెలిసి, ము ప్లస్ తే. పాలు ఓయక, పాలు ప్లస్ పోయక, లు ప్లస్ పో. పై ఉదాహరణలో పూర్వపదం చివర ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. పరపదం మొదట క, చ, ట, త, ప, లు ఉన్నాయి. ఈ విధంగా ప్రథమ విభక్తి మీద ప్రత్యయాలు క, చ, ట, త, ప లు పరమైతే వాటి స్థానాల్లో గ, స, డ, ద, వ లు ఆదేశంగా వస్తాయి. అంటే క గ గా మారుతుంది, త దాగా మారుతుంది, చ సాగా మారుతుంది, ప వాగా మారుతుంది, ట డాగా మారుతుంది. అంటే కచడ తపలకు గసడ దవాలు ఆదేశంగా వస్తాయి. గసడ దవాదేశ సంధి సూత్రం. ప్రథమ మీది పరుషములకు గసడ దవలు బహుళంబుగానగు. ద్వంద్వ సమాసంలో గసడ దవాదేశ సంధి. క్రింది పదాలను గమనిద్దాం. కూరగాయలు, కూర ప్లస్ కాయ ప్లస్ లు. కాలు చేతులు, కాలు ప్లస్ చేయి ప్లస్ లు. టక్కు డెక్కులు, టక్కు ప్లస్ టెక్కు ప్లస్ లు. తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రి ప్లస్ లు. ఊరు వల్లెలు, ఊరు ప్లస్ పల్లె ప్లస్ లు. పై ఉదాహరణలు ద్వంద్వ సమాస పదాలు. పై ఉదాహరణతో కూడా కచడ తపలకు గజడ దవలు వచ్చాయి. దీన్నే గసడ దవాదేశం అంటారు. గసడ దవాదేశ సంధి సూత్రం. ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న కచడ తపలకు గసడ దవలు క్రమంగా వస్తాయి. క్రింది పదాలను కలుపుదాం. అక్క చెల్లి, అక్క చెల్లెండ్రు. అన్న ప్లస్ తమ్ముడు, అన్నదమ్ములు. టుగాగమ సంధి. కర్మధారయంబులందు
ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు టుగాగమంబగు. క్రింది పదాలను పరిశీలిద్దాం. నిలువు ప్లస్ అద్దం, నిలువుటద్దం. తేనె ప్లస్ ఈగ, తేనెటీగ. పల్లె ప్లస్ ఊరు, పల్లెటూరు. వీటిలో సంధి జరిగినప్పుడు టకారం అదనంగా చేరింది. ఇలా టకార వర్ణం వచ్చే సంధిని టుగాగమ సంధి అంటారు. అలాగే క్రింది పదాలను గమనిద్దాం. చిగురు ప్లస్ ఆకు, చిగురుటాకు, చిగురాకు. పొదరు ప్లస్ ఇల్లు, పొదరుటిల్లు, పొదరిల్లు. వీటిలో టకారం ట అనే వర్ణం సంధి జరిగినప్పుడు రావచ్చు. ట వస్తే టుగాగమం అవుతుంది. ట రాకుంటే ఉత్వ సంధి అవుతుంది. టుగాగమ సంధి సూత్రం. కర్మధారయములందు ఉత్తునకు అచ్చు పరమైతే టుగాగమంబగు. టుగాగమ సంధి వికల్పం. కర్మధారయంబునందు పేర్వాది శబ్దమునకు అచ్చు పరమగునప్పుడు టుగాగంబగు విభాషణగును. పేరు ప్లస్ ఉరము, పేరుటురము, పేరురము. చిగురు ప్లస్ ఆకు, చిగురుటాకు, చిగురాకు. పొదరు ప్లస్ ఇల్లు, పొదరుటిల్లు, పొదరిల్లు. లుల నల సంధి, లుల నల సంధి. లుల నలలు పరమగినప్పుడు ఒక్కొక్కప్పుడు ముగాగమానికి లోపం, దాని పూర్వస్వరానికి దీర్ఘం వస్తాయి. క్రింది ఉదాహరణలను గమనిద్దాం. పుస్తకములు, పుస్తకాలు. దేశముల, దేశాల. జీవితమున, జీవితాన. గ్రంథములు, గ్రంథాలు. రాష్ట్రములు, రాష్ట్రాల. వృక్షమున, వృక్షాన. పై పదములలో మార్పును గమనిద్దాం. పుస్తకములు, గ్రంథములు, దేశములు, రాష్ట్రములు, జీవితమున, వృక్షమున. వీటినే మనం పుస్తకాలు, గ్రంథాలు, దేశాలు, రాష్ట్రాలు, జీవితాన, వృక్షాన అని కూడా అంటాం. ఈ మార్పులో లు, ల, న అనే అక్షరముల ముందున్న ము పోయింది. ము కంటే ముందున్న అక్షరానికి దీర్ఘం వచ్చింది. లులనల సంధి సూత్రం. లు, ల, న లు పరమైనప్పుడు ఒక్కొక్కప్పుడు ము వర్ణానికి లోపము, దాని పూర్వస్వరానికి దీర్ఘము వస్తాయి. పడ్వాది సంధి. పడ్వాదులు పరమగునప్పుడు ము వర్ణానికి లోపము, పూర్ణ బిందువు విభాషగా అవుతాయి. క్రింది ఉదాహరణను గమనిద్దాం. భయము ప్లస్ పడు, భయం పడు, భయపడు. విడదీసిన పదాలకు కలిపిన పదాలకు తేడా గమనిద్దాం. కలిపిన పదంలో మూకి బదులుగా సున్నా వచ్చింది, మరో దానిలో ము లోపించింది. పడ్వాది సంధి సూత్రం గమనిద్దాం. పడ్వాదులు పరమగునప్పుడు ము వర్ణానికి లోపము, పూర్ణ బిందువు విభాషగా అవుతాయి. పడ్వాదులు పడు, పట్టే, పాటు అనేవి. త్రిక సంధి.
త్రికమము ఇది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది. క్రింది ఉదాహరణను చూద్దాం. అక్కోమరండు, అక్కొమరండు, ఆ ప్లస్ కొమరండు, ఆ ప్లస్ కొమరుడు అనే దానిలో ఆ త్రికంలో ఒకటి. ఇది అ గా మారింది. సంయుక్త అక్షరం కాని హల్లు కో ద్విత్వంగా కో గా మారింది. అలాగే ఈ ఏలు అనే త్రికములు కూడా ఈ ఏలుగా మారుతాయి. ఈ ప్లస్ కాలము ఇక్కాలము, ఏ ప్లస్ వాడు ఎవ్వాడు. త్రిక సంధి సూత్రం. త్రికము మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది. ఉదాహరణ ఈ ప్లస్ కాలము, ఏ ప్లస్ వాడు. రెండవ సూత్రం గమనిద్దాం. ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆర్చిక దీర్ఘానికి హ్రస్వం అవుతుంది. ఇక్కాలము, ఎవ్వాడు. రుగాగమ సంధి. పేదాది శబ్దాలకు ఆలు శబ్దము పరమైతే కర్మధారయంలో రుగాగమం వస్తుంది. పేద ప్లస్ ఆలు ఈజ్ ఈక్వల్ పేద ప్లస్ ర్ ప్లస్ ఆలు, పేదరాలు. పై రెండు పదాలకు మధ్య రెండు పదాలలో ఏ అక్షరాన్ని కొట్టివేయకుండా కొత్తగా అక్షరం వస్తే ఆ గమం అంటారు. రుగాగమ సంధి సూత్రం. పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైతే కర్మధారయంలో రుగాగమం వస్తుంది. పేద విశేషణం, ఆలు స్త్రీనామము. విశేషణం నామం మనుమ ప్లస్ ఆలు మనుమరాలు, బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు. రుగాగమ సంధి సూత్రం. రెండవ సూత్రాన్ని ఈ విధంగా చూద్దాం. కర్మధారయంలో తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమైతే పూర్వపదం చివరనున్న అత్వానికి అత్వము రుగాగమం వస్తాయి. ఉదాహరణ ధీరురాలు, ధీరు ప్లస్ ఆలు. గుణవంతురాలు, గుణవంత ప్లస్ ఆలు. విద్యావంతురాలు, విద్యావంత ప్లస్ ఆలు. పుంప్వాదేశ సంధి సూత్రం. కర్మధారయ సమాసాల్లో ము వర్ణానికి బదులు పుంపులు ఆదేశంగా వస్తాయి. ము అనే వర్ణానికి బదులుగా పు కాని ఎపు కాని వస్తుంది. దీన్ని వ్యాకరణం దృష్టిలో ఆదేశం అని పిలుస్తారు. క్రింది పదాలను విడదీసి చూద్దాం, మార్పును గమనిద్దాం. అచ్చపు పూల తోట, అచ్చము ప్లస్ పూల తోట. నేలపుం గండ్లు, నీలము ప్లస్ కండ్లు. ముత్యపు సరులు, ముత్యము ప్లస్ సరులు.
ఇరసపు మాట. ఇరసము ప్లస్ మాట. పైన పేర్కొన్న ఉదాహరణలో 2 మార్పులను గమనించవచ్చు. మొదటి పదాల్లో ము వర్ణకం లోపించింది. ప్రతి సంధి పదములోనూ మొదటి పదం విశేషణాన్ని తెలుపుతుంది. సమాసంలో మొదటి పదం విశేషణం, రెండవ పదం విశేష్యం అయితే ఆ సమాసాలను విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారని మనకు తెలుసు. అంటే ఈ పుంప్వాదేశ సంధి కర్మధారయ సమాసాల్లో ఏర్పడుతుందని మనం గ్రహించాలి. క్రింది పదాలను విడదీసి సంధి సూత్రాన్ని సరిచూద్దాం. సింగపు కొదమ. సింగపు కొదమ. సింగము ప్లస్ కొదమ పుంప్వాదేశ సంధి. ఇక్కడ సింగము అనే మొదటి పదం చివర ఉన్న ము వర్ణకం పోయి పు ఆదేశంగా వచ్చింది కాబట్టి ఇది పుంప్వాదేశ సంధి. ముత్యపు చిప్ప. ముత్యపు చిప్ప. ముత్యము ప్లస్ చిప్ప పుంప్వాదేశ సంధి. ఇక్కడ ముత్యము అనే మొదటి పదం చివర ఉన్న ము వర్ణకం పోయి పు ఆదేశంగా వచ్చింది కాబట్టి ఇది పుంప్వాదేశ సంధి. కొంచెపు నరుడు. కొంచెపు నరుడు. కొంచెము ప్లస్ నరుడు పుంప్వాదేశ సంధి. ఇక్కడ కొంచెము అనే పూర్వపదం చివర ఉన్న ము వర్ణకం పోయి పు ఆదేశంగా వచ్చింది కాబట్టి ఇది పుంప్వాదేశ సంధి. ప్రాతాది సంధి సూత్రం. సమాసాలలో ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణాలకెల్లా లోపం బహుళంగా వస్తుంది. కింద గీత గీసిన పదాలను విడదీద్దాం, మార్పులను గమనిద్దాం. పూరెమ్మ అందముగా ఉన్నది. పూరెమ్మ. పువ్వు ప్లస్ రెమ్మ ప్రాతాది సంధి. గురు శిష్యులు పూదోటలో విహరిస్తున్నారు. కొలనులో కెందారములు కొత్త శోభను వెదజల్లుతున్నాయి. కెందారములు. కెంపు ప్లస్ తామరలు ప్రాతాది సంధి. ఆ ముసలివానిలాగే అతని ప్రాయిల్లు జీర్ణమై ఉన్నది. ప్రాయిల్లు. ప్రాత ప్లస్ ఇల్లు ప్రాతాది సంధి. పై సంధి పదాలను విభజించినప్పుడు చూడండి, సంధి మార్పును గమనించండి. పువ్వు ప్లస్ రెమ్మ పూరెమ్మ ప్రాతాది సంధి. పువ్వు ప్లస్ తోట పూదోట ప్రాతాది సంధి. కెంపు ప్లస్ తామరలు కెందామరలు ప్రాతాది సంధి. ప్రాత ప్లస్ ఇల్లు ప్రాయిల్లు ప్రాతాది సంధి. మీది ప్లస్ కడ మీంగడ ప్రాతాది సంధి. ఈ 5 సందర్భాల్లోనూ మొదటి పదంలోని మొదటి అక్షరం తరువాత ఉన్న వర్ణాలన్నీ లోపిస్తాయి. రెండవ పదం మొదటి ఉన్న పరుష త లు సరళ ద లుగా మారాయి. పై మార్పులను బట్టి ప్రాతాది సంధి నియమాలను క్రింది విధంగా అర్థం చేసుకోవచ్చు. ప్రాతాది సంధి. సమాసాలలో ప్రాతాదుల తొలి అచ్చు మీద వర్ణాలకెల్లా లోపం బహుళంగా వస్తుంది. పువ్వు ప్లస్ తోట పువ్వు ప్లస్ తోట పువ్వు ప్లస్ తోట.
కెంపు ప్లస్ తామర, కెల ప్లస్ తామర. మీదు ప్లస్ కడ, మీ కడ, మీ ప్లస్ కడ. ప్రాతాది సంధి సూత్రం రెండవ సూత్రం. లోపించగా మిగిలిన మొదటి అక్షరానికి పరుసాలు పరమైతే నుగాగమం న్ ఆగమంగా వస్తుంది. పూ ప్లస్ న్ ప్లస్ తోట, పూదోట. కే ప్లస్ న్ ప్లస్ తామర, కెందామర. మీ ప్లస్ న్ ప్లస్ కడ, మీగడ. నుగాగమంలోనే స్ న్ అనే పూర్ణ బిందువుగా గాని అర్ధ బిందువుగా గాని సరళాదేశ సంధి వల్ల మారుతుంది. పూదోట, కెందామర, మీగడ. ప్రాతాదులు అంటే పాత మొదలైన కొన్ని మాటలు అవి. ప్రాత, లేత, క్రొత్త, క్రిందు, కెంపు, చెన్ను మొదలైనవి. నుగాగమ సంధి సూత్రం. ఉదంతమగు తద్ధార్మార్థక విశేషణానికి అచ్చుపరమైనప్పుడు నుగాగమం వస్తుంది. క్రింది పదాలను విడదీసి మార్పులను గమనిద్దాం. నుగాగమ సంధి. చేయునతడు, చేయు ప్లస్ అతడు. వచ్చునప్పుడు, వచ్చు ప్లస్ అప్పుడు. చేయు, వచ్చు వంటి క్రియల చివర ఉత్తును అనగా హ్రస్వ ఉకారాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని ఉదంతాలు అంటారు. ఇవి తద్ధార్మార్థక క్రియలు అంటే ఏ కాలానికైనా వర్తించే క్రియలు. ఈ ఉదంత తద్ధార్మార్థక క్రియలకు అచ్చు కలిసింది అప్పుడు న్ అనే అక్షరం కొత్తగా వస్తుంది. న్ ఆగమంగా అనగా ఉన్న అక్షరాలను కొట్టివేయకుండా వస్తుంది కాబట్టి ఇది నుగాగమ సంధి. చేయు ప్లస్ అతడు, చేయు ప్లస్ న్ ప్లస్ అతడు, చేయునతడు. వచ్చు ప్లస్ అప్పుడు, వచ్చు ప్లస్ న్ ప్లస్ అప్పుడు, వచ్చునప్పుడు. అతడు, అప్పుడు అనే పదాలలోని ఆ అనే అచ్చు పరం కాగా కొత్తగా న్ ఆగమంగా వచ్చి నుగాగమంగా అయింది. వచ్చునప్పుడు, చేయునతడు. ఆ నుగాగమ సంధి. ఈ పై సందర్భాల్లోనే కాక మరికొన్ని చోట్ల కూడా నుగాగమం వస్తుంది. క్రింది పదాలను విడదీసి పరిశీలిద్దాం. తలుకుం గజ్జెలు, సింగపుంగొదము. పై సంధి పదాలను విడదీస్తే తలుకుం గజ్జెలు, తలుకు ప్లస్ గజ్జెలు. సింగపుం గొదమ, సింగము ప్లస్ కొదమ. మరి 10వ తరగతి పాఠ్య పుస్తకంలోని ముఖ్యమైనటువంటి తెలుగు సందుల గురించి చూద్దాం. సంధి పదము విడదీత సంధి పేరు. వంటాముదము, వంట ప్లస్ ఆముదము అత్వసంధి. ఏమనిరి, ఏమి ప్లస్ అనిరి ఇత్వసంధి. అవిదంబుగు, అవిదంబున, ఆ ప్లస్ విదంబున త్రికసంధి. సింగపు కొదము, సింగము ప్లస్
కొదమ పుంప్వాదేశ సంధి. ముత్యపు చిప్ప ముత్యము ప్లస్ చిప్ప పుంప్వాదేశ సంధి. కొంచేపు నరుడు కొంచెము ప్లస్ నరుడు పుంప్వాదేశ సంధి. బంధమూడ్చి బంధము ప్లస్ ఊడ్చి ఉత్వ సంధి. అవ్వారల ఆ ప్లస్ వారల త్రిక సంధి. భక్తురాలు భక్త ప్లస్ ఆలు భక్తురాలు రుగాగమ సంధి. బాలెంతరాలు బాలెంత ప్లస్ ఆలు బాలెంతరాలు రుగాగమ సంధి. గుణవంతురాలు గుణవంత ప్లస్ ఆలు రుగాగమ సంధి. దేశాలలో దేశము ప్లస్ లలో లులలన సంధి. పుస్తకాలు పుస్తకము ప్లస్ లు పుస్తకాలు లులన సంధి. సమయాన సమయము ప్లస్ నా సమయాన లులనల సంధి. సిగురంగైదవు సిగురు ప్లస్ కైదవు రుగాగమ సంధి. సరసపు ధనము సరసము ప్లస్ తనము నుగాగమ సంధి. ఆనందాన్నిచ్చిన ఆనందాన్ని ప్లస్ ఇచ్చిన ఇత్వ సంధి. మేమంతా మేము ప్లస్ అంతా ఉత్వ సంధి. అవ్వీటి మీద ఈ ప్లస్ వీటి మీద త్రిక సంధి. ఇవ్వీటి మీద ఈ ప్లస్ వీటి మీద త్రిక సంధి. భిక్షయిడయ్యే భిక్ష ప్లస్ ఇడదయ్యే ఎడాగమ సంధి. ఆగ్రహము దగునే ఆగ్రహము ప్లస్ తగునే గసడ దవాదేశ సంధి. ఉన్నయూరు ఉన్న ప్లస్ ఊరు ఎడాగమ సంధి. అందుజూడా కర్ణుడు అందున్ ప్లస్ చూడా కర్ణుడు సరళాదేశ సంధి. చూడా కర్ణుడు చూడా కర్ణుడను చూడా కర్ణుడు ప్లస్ అను ఉత్వ సంధి. పరివ్రాజకుడు గలడు పరివ్రాజకుడు ప్లస్ కలడు గసడ దవాదేశ సంధి.